ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా దీవుల్ని రెండు రకాలుగా వర్గీకరించామని చెప్పుకున్నాం. ఒకటి అండమాన్ నికోబార్ దీవులు, రెండు లక్షద్వీపులు. సో ఇక్కడ తూర్పున ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవుల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. తూర్పున ఉన్నటువంటి ఈ అండమాన్ నికోబార్ దీవుల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు పశ్చిమాన ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఈ లక్షద్వీపుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తామండి. ఈ లక్షద్వీపుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సార్, లక్షద్వీపులు అన్నా లక్షద్వీప్ అన్నా ఒకటే. మరి అటువంటి లక్షద్వీపులు భారతదేశానికి పశ్చిమంగా విస్తరించి ఉన్నాయి. మరి భారతదేశానికి పశ్చిమాన అరేబియా సముద్రంలో విస్తరించి ఉన్నాయి. భారతదేశానికి ఏ దిక్కులో ఉన్నాయి సార్? ఇవి భారతదేశానికి పశ్చిమంగా విస్తరించి ఉన్నాయి. అలాగే భారతదేశానికి పశ్చిమానివి ఏ సముద్రంలో భాగంగా కలవనంటే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నది ఏదండి? సముద్రం ఇది అరేబియా. కాబట్టి ఇవి అరేబియా సముద్రంలో కలవు లక్షద్వీపులు. అలాగే ఇవి ఏ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నాయనంటే చూడండి, ఇదంతా కేరళ. ఇక్కడ ఉన్న రాష్ట్రం ఏది? ఇది కేరళ. సో కేరళ రాష్ట్రానికి సమీపంలో లేదా కేరళ రాష్ట్రానికి దగ్గరలో ఉన్నాయి. మరి కేరళ రాష్ట్రానికి ఎంత దూరంలో ఉన్నాయని అడిగితే ఇవి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి లక్షద్వీపులు. సో ఇవి కేరళ రాష్ట్రానికి 300 కిలోమీటర్ల దూరంలో కలవు. మరి లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం ఎంత అని అడిగితే, దీని యొక్క టోటల్ ఏరియా, దీని యొక్క విస్తీర్ణం ఎంత అని అడిగితే 32 చదరపు కిలోమీటర్లు కలిగినటువంటి ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతపు దీవిది. సో ఇది అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం కూడా, విస్తీర్ణ పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము. అలాగే జనాభా పరంగా కూడా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ జనాభా కేవలం 64,000 మంది ఉన్నారని చెప్పుకున్నాం మనం. అకార్డింగ్ టు 2011 సెన్సస్ 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. విస్తీర్ణ పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం కూడా మనకి లక్షద్వీపులుగా పిలుస్తాము. అలాగే దీని విస్తీర్ణం ఎంత అని అడిగితే 32 చదరపు కిలోమీటర్లు. అలాగే దీని యొక్క కోస్టల్ లైన్ లేదా కోస్టల్ ఏరియా, దీని యొక్క తీరరేఖ ఎంత పొడవున తీరరేఖ విస్తరించి ఉందని అడిగితే 132 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉన్నాయండి ఈ లక్షద్వీపులు. అయితే ఈ లక్షద్వీపులు ఎలాంటివి, ఏ ప్రక్రియల వల్ల ఏర్పడ్డాయని అడిగితే ఇవి ప్రవాహాల బిత్తికల వలన ఏర్పడ్డాయి. ప్రవాహాల బిత్తికల ఉద్భేదనల ద్వారా ఏర్పడినవి. ఇంగ్లీష్లో వీటిని మనం కోరల్స్ వల్ల ఆవిర్భవించాయి. హారిజన్ ఆఫ్ కోరల్స్. సో హారిజన్ ఆఫ్ కోరల్స్. కోరల్స్ అనేవి ఎలా ఆవిర్భవించాయి, లక్షద్వీపులు కూడా ఎలా ఆవిర్భవించాయి అంటే కోరల్స్ యొక్క రూపాంతరమే ప్రవాహ బిత్తికల వలన లేదా కోరల్స్ వలన ఏర్పడినవి. సార్, కోరల్స్ అంటే తెలుగులో మనం లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాలనుకుంటే వాటిని మనము సున్నప బట్టిలు లేదా సున్నప దిబ్బల ద్వారా లేదా కోరల్స్ ద్వారా లేదా ప్రవాహాలు బిత్తికల ద్వారా ఏర్పడ్డాయి లక్షద్వీపులు. చూడండి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ మనకి ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంపారిజన్ ఏంటి? అండమాన్ నికోబార్ దీవులు భారతదేశానికి తూర్పున ఉన్నాయి, అదే లక్షద్వీపులు భారతదేశానికి పశ్చిమాన ఉన్నాయి. అలాగే ఇవి బంగాళాఖాతంలో ఉన్నాయి, ఇవి అరేబియా సముద్రంలో ఉన్నాయి. అలాగే వీటి యొక్క విస్తీర్ణము 8,249 కిలోమీటర్లు, వీటి విస్తీర్ణము 32 చదరపు కిలోమీటర్లు. వీటి యొక్క తీరరేఖ 1962 కిలోమీటర్లు, వీటి యొక్క తీరరేఖ 132 కిలోమీటర్లు. ఇవి అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం వలన ఏర్పడినవి, ఇవి ప్రవాహాలు బిత్తికలు విస్ఫోటనం చెందడం వలన ఏర్పడినవి, లేదా వీటిని కోరల్స్ లేదా సున్నప దిబ్బల ద్వారా ఏర్పడినవి. అలాగే ఇవి 6 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరాక్షాంశం నుంచి 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం మధ్యలో ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఇవి ఎలా ఉన్నాయని అడిగితే ఈ యొక్క లక్షద్వీపులు అక్షాంశాల పరంగా 8 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 12 డిగ్రీల ఉత్తరాక్షాంశం మధ్యలో ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడ 8 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 12 డిగ్రీల ఉత్తరాక్షాంశం మధ్యలో ఉన్నాయి లక్షద్వీపులు. ఇవైతే ఎంత ఉన్నాయని చెప్పుకున్నాం మనం? 6 డిగ్రీల 4 నిమిషాల నుంచి 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం మధ్యలో ఉన్నాం. అది ఇది 8 డిగ్రీల ఉత్తరాక్షాంశంతో ప్రారంభమయ్యి 12 డిగ్రీల ఉత్తరాక్షాంశం మధ్యలో విస్తరించి ఉన్నాయి. అలాగే లక్షద్వీపులు రేఖాంశాల పరంగా తీసుకుంటే ఇవి 71 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 74 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్యలో విస్తరించి ఉన్నాయి.
చూడండి, కంపేర్ చేసుకోవాలి, ఆ సీక్వెన్స్ని తీసుకురాగలగాలి, కంపేర్ చేస్తూ చదవాలి. ఇవి తూర్పునున్నాయి, లక్షద్వీపులు పశ్చిమాన్ని ఉన్నాయి. ఇవి బంగాళాఖాతంలో ఉన్నాయి, లక్షద్వీపులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇవి అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి, ఇవి ప్రవాహాలు, బిత్తికలు లేదా కోరల్స్ వల్ల ఏర్పడ్డాయి. వీటి యొక్క విస్తీర్ణం ఎంత ఉంది? 8,249. వీటి యొక్క విస్తీర్ణం 32 కిలోమీటర్లు. వాటి తీరరేఖ పొడవు 1962, వీటి తీరరేఖ పొడవు 132. ఇవి 6 డిగ్రీల నుంచి 14 డిగ్రీల అక్షాంశాల మధ్యలో ఉన్నాయి. ఇవి 8 నుంచి 12 డిగ్రీల అక్షాంశాల మధ్యలో ఉన్నాయి. ఇవి 92, 94 తూర్పు రేఖాంశాల మధ్యలో ఉన్నాయి. ఇవి 71, 74 తూర్పు రేఖాంశాల మధ్యలో విస్తరించి ఉన్నాయి లక్షద్వీపులు. మరి అటువంటి లక్షద్వీపులను తీసుకుంటే వీటిని 2 రకాలుగా వర్గీకరించారండి. లక్షద్వీపుల్ని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఏంటని అడిగితే అమీన్ దీవులు, 2 కన్ననూరు దీవులు. ఎలా అనేది చూసుకుంటే, ఒకటి ఇలా విభజించే పైనంతా కూడా మనకి అమీన్ దీవులు, కిందనంతా కూడా మనకి లక్షద్వీపులు అని చెప్పి అమీన్ దీవులు గాను మరియు కన్ననూరు దీవులు గాను 2 భాగాలుగా విభజించారు ఈ లక్షద్వీపులని. సో లక్షద్వీపులు ఎన్ని రకాలంటే, లక్షద్వీపులు 2 రకాలండి. ఒకటి అమీన్ దీవులు, 2 కన్ననూరు దీవులు. సో అమీన్ దీవులు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, కన్ననూరు దీవులు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూస్తున్నాం. చూడండి, ఇక్కడిది అమీన్ దీవులు. చూడండి, ఇదంతా కూడా మనకి ఇవి అమీన్ దీవులు. సో ఇవన్నీ అమీన్ దీవులు అయితే ఇవేం దీవులు అండి? ఇవి కన్ననూరు దీవులు అని పిలుస్తాం వీటిని. అమీన్ దీవులు, కన్ననూరు దీవులు కలిస్తేనే లక్షద్వీపులుగా వర్గీకరణ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో ముందు ఫస్ట్ పార్ట్గా మనం అమీన్ దీవుల గురించి చూస్తాం. మరి అమీన్ దీవులు తీసుకున్నట్లయితే ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయని అడిగితే ఇవి 11 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్యలో విస్తరించి ఉన్నాయి. రేఖాంశాల పరంగా సేమ్ 71 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 74 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్యలో విస్తరించి ఉన్నాయి అమీన్ దీవులు. అంటే మీరు స్పెసిఫిక్గా తీసుకున్నట్లయితే ఈ పార్ట్ సో ఇది 11 డిగ్రీల నుంచి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్యలోని, రేఖాంశాల పరంగా 71, 74 తూర్పు రేఖాంశం మధ్యలో ఉన్నాయి. మరి అమీన్ దీవుల యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇవి చిన్న చిన్న దీవుల సమూహంతో కూడుకుని ఉంటుంది. ఇవి చిన్న చిన్న దీవుల సమూహంతో కూడుకుని ఉంటుంది. దీవుల సమూహము లేదా చిన్న చిన్న దీవుల సముదాయంతో కూడుకుని ఉంటుంది. ఇది అమీన్ దీవులు. మరి ఇక్కడ ఉన్న అతి చిన్న దీవి ఏదని అడిగితే బిత్రా. ఇందులో ఉన్న అతి చిన్న దీవి బిత్రా. దీని విస్తీర్ణం ఎంత అని అడిగితే 0.5 స్క్వేర్ కిలోమీటర్స్ లేదా చదరపు కిలోమీటర్లు. సో అమీన్ దీవుల్లో చిన్న దీవి బిత్రా. లక్షద్వీపుల్లో కూడా చిన్న దీవి. మొత్తం లక్షద్వీపుల్లో కూడా అతి చిన్న దీవి బిత్రా. అమీన్ దీవుల్లో అతి చిన్న దీవి బిత్రా. దీని విస్తీర్ణం 0.5 స్క్వేర్ కిలోమీటర్స్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ 11 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న భారతదేశం అతి ముఖ్యమైన దీవులు ఏవని అడిగితే లక్షద్వీపులు. సో 11 డిగ్రీల ఛానల్ దగ్గర, ఈ 11 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న అతి ముఖ్యమైన భారతదేశపు దీవులను ఏమంటారంటే లక్షద్వీపులు అంటారు. లక్షద్వీపులు ఎందులో భాగం అని అడిగితే అమీన్ దీవుల్లో భాగం. లక్షద్వీపులు ఎందులో భాగం అని అడిగితే అమీన్ దీవుల్లో విలీనమై ఉంటాయి. అమీన్ దీవుల్లో భాగంగా పిలుస్తాము ఈ లక్షద్వీపుల్ని. 11 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న భారతదేశ అతి ముఖ్యమైన దీవులు ఈ 11 డిగ్రీల దగ్గర ఇక్కడ ఈ స్పెసిఫిక్ ప్లేస్లో ఉంటాయండి. ఈ 11 డిగ్రీల దగ్గర ఛానల్ దగ్గర ఉన్న అతి ముఖ్యమైన దీవులు లక్షద్వీపులు అంటారు. 11 డిగ్రీల ఛానల్ దగ్గర ఇవి ఎందులో భాగం అని అడిగితే ఇవన్నీ కూడా మనకి లక్షద్వీపులు అమీన్ దీవుల్లో భాగం. రైట్. ఇక్కడ నెక్స్ట్ రెండు ఇక్కడ కన్ననూరు దీవుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. కన్ననూరు దీవులు. సో ఇక్కడ కన్ననూరు దీవులు తీసుకున్నట్లయితే
ఈ కన్ననూరు దీవులు తీసుకున్నట్లయితే ఇది చూడండి, ఇక్కడ ఇలా ఇది కన్ననూరు దీవులు స్ట్రక్చర్ అండి. కన్ననూరు దీవులు ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయని అడిగితే ఇవి 8 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 8 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 11 డిగ్రీల ఉత్తరాక్షాంశం మధ్యలో ఉన్నాయి. రేఖాంశాల పరంగా 71 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 74 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్యలోనే ఉన్నాయి. అయితే ఈ యొక్క కన్ననూరు దీవులు తీసుకున్నట్లయితే మొత్తం లక్షద్వీపుల యొక్క రాజధాని ఏదని అడిగితే లక్షద్వీపుల రాజధాని కవరత్తి. మరి లక్షద్వీపుల రాజధాని కవరత్తి ఎక్కడ ఉందని అడిగితే ఈ లక్షద్వీపుల యొక్క రాజధాని కవరత్తి ఎక్కడ ఉందని అడిగితే కన్ననూరు దీవుల్లో ఉంది. లక్షద్వీపుల యొక్క రాజధాని నగరం కవరత్తి ఏ దీవుల్లో ఉంది అని అంటే ఈ లక్షద్వీపుల యొక్క రాజధాని కవరత్తి కన్ననూరు దీవుల్లో ఉంది. అలాగే లక్షద్వీపులు అన్నింటిలో కల్లా అతిపెద్ద దీవి మినికాయ్. లక్షద్వీపులన్నింటికన్నా అతిపెద్ద దీవి మినికాయ్. మరి లక్షద్వీపులన్నింటికన్నా అతిపెద్ద దీవి మినికాయ్ ఎందులో ఉంది అని అడిగితే కన్ననూరు దీవుల్లో ఉంది. అంటే ఇక్కడ ఇలా ఉంది, ఇది మినికాయ్ దీవి. లక్షద్వీపుల్లోనే అతిపెద్ద దీవి మినికాయ్. ఈ మినికాయ్ దీవి అతిపెద్ద దీవి మినికాయ్ దీవి. మరి దీని విస్తీర్ణం ఎంత అని అడిగితే 4.5 స్క్వేర్ కిలోమీటర్స్, 4.5 చదరపు కిలోమీటర్లు. సో లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి మినికాయ్ మరియు కన్ననూరు దీవుల్లో అతిపెద్ద దీవి అన్న మినికాయే. మొత్తం లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి మినికాయే. ఓన్లీ కన్ననూరు దీవుల్లో అతిపెద్ద దీవి అన్న మినికాయ్, ఎందుకంటే ఇది కన్ననూరు దీవుల్లో విస్తరించి ఉంది. మరి కన్ననూరు దీవుల్లో విస్తరించి ఉన్నటువంటి మినికాయ్ దీవి యొక్క విస్తీర్ణం ఎంత అని అడిగితే 4.5 స్క్వేర్ కిలోమీటర్స్. కాబట్టి అతిపెద్ద దీవి లక్షద్వీపుల్లో మినికాయ్. మరి లక్షద్వీపులు అన్నింటిలో కల్లా అతి చిన్న దీవి ఏదని అడిగితే బిత్రా అని చెప్పాను. లక్షద్వీపుల్లో అన్నింటికన్నా అతి చిన్న దీవి బిత్రా. దీని విస్తీర్ణం 0.5 స్క్వేర్ కిలోమీటర్స్ అని మనం చెప్పుకున్నాం. ఇది ఎక్కడుందని అడిగితే ఇది ఎక్కడుందని అడిగితే ఇది అమీన్ దీవుల్లో ఉంది. సో ఇది అమీన్ దీవుల్లో ఉంది. సో లక్షద్వీపులు అన్నింటిలో కల్లా అతి చిన్న దీవి బిత్రా అమీన్ దీవుల్లో ఉంది. లక్షద్వీపులు అన్నింటిలో కల్లా అతిపెద్ద దీవి మినికాయ్ కన్ననూరు దీవుల్లో ఉంది. దీని విస్తీర్ణం 4.5 స్క్వేర్ కిలోమీటర్స్గా దీన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే 8 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న భారతదేశం అతిపెద్ద దీవి. ఎందుకంటే లక్షద్వీపులు ఎన్ని డిగ్రీల ఛానల్తో స్టార్ట్ అవుతున్నాయని చెప్పాను? 8 డిగ్రీలు. లక్షద్వీపులు 8 డిగ్రీల ఛానల్తో స్టార్ట్ అవుతుంది. లక్షద్వీపులు ఎన్ని డిగ్రీల ఛానల్ అండి? 8 డిగ్రీల ఛానల్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి 8 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న భారతదేశపు అతిపెద్ద దీవి ఏదని అడిగితే మినికాయ్. ఈ మినికాయ్ ఇక్కడ ఉన్న అతిపెద్ద ముఖ్యమైన దీవి మినికాయ్. మీ కింద చెప్పాను భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న దీవి గ్రేట్ నికోబార్. 6 డిగ్రీల ఛానల్ దగ్గర, ఇక్కడ 6 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న దీవి గ్రేట్ నికోబార్, అండమాన్ నికోబార్ దీవులు చెప్పినప్పుడు చెప్పాను. కానీ ఇక్కడ లక్షద్వీపులకు వస్తే 8 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న అతిపెద్ద దీవి మినికాయ్. లక్షద్వీపుల్లోని అతిపెద్ద దీవి మినికాయ్. మరి 9 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న అతిపెద్ద దీవి అతి ముఖ్యమైన దీవి ఏదని అడిగితే ఎక్కడ ఉందండి? 9 డిగ్రీలు అంటే ఈ 9 డిగ్రీల ఛానల్ మధ్య ఉన్నటువంటి అతి ముఖ్యమైన దీవి ఏదని అడిగితే సుహేలీ దీవి. సుహేలీ దీవి. మరి సుహేలీ దీవి కూడా ఎందులో ఉందండి అని అడిగితే కన్ననూరు దీవుల్లో ఉంది. సుహేలీ దీవి కూడా ఎందులో ఉందంటే కన్ననూరు దీవుల్లో ఉంది. ఈ సుహేలీ దీవి ఏ దీవుల్లో భాగం? కన్ననూరు దీవుల్లో భాగం. అలాగే మినికాయ్ కూడా ఎందులో భాగం? కన్ననూరు దీవుల్లో భాగం. అంటే ఈ మినికాయ్ దీవి సుహేలీ దీవి రెండూ కూడా కన్ననూరు దీవుల్లోనే ఉన్నాయి, అంటే ఈ ప్రాంతంలో ఉన్నాయి. మరి సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 11 డిగ్రీల ఛానల్ దగ్గర ఎందా చెప్పాను, ఇక్కడ ఈ 11 డిగ్రీల ఛానల్ దగ్గర 11 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న దీవులు ఏమంటారని అడిగితే లక్క దీవులు అని పిలుస్తారు. మరి ఇది ఎందులో ఉందని అడిగితే ఇది అమీన్ దీవుల్లో ఉంది. ఇది అమీన్ దీవుల్లో ఉంది. సో ఎక్కడుంది ఇది? లక్క దీవులు అనేవి అమీన్ దీవుల్లో ఉన్నాయి. మినికాయ్ దీవి సుహేలీ దీవి అనేవి ఈ రెండు మాత్రం కన్ననూరు దీవుల్లో ఉన్నాయి.
సో ఇక్కడ ఉన్నటువంటి 8 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రధానమైన దీవి మినికాయ్ కన్ననూరు దీవుల్లో ఉంది. 9 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న అతి ముఖ్యమైన ప్రధానమైన దీవి సుహేలి దీవి కన్ననూరు దీవుల్లో ఉంది. 11 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న అతి ముఖ్యమైన దీవి లక్కదీవులు అమీన్ దీవుల్లో ఉన్నాయి. సార్ మరి లక్షద్వీపులకి అతి సమీపంలో లేదా లక్షద్వీపులకి అతి దగ్గరగా ఉన్న దేశం ఏది అని అడిగితే, అతి దగ్గరగా ఉన్న దేశం ఏదని అడిగితే మాల్దీవులు. మాల్దీవులు. సో లక్షద్వీపులకి దగ్గరగా ఉన్న దేశము లక్షద్వీపులకి దగ్గరగా ఉన్న దేశము లక్షద్వీపులకి దగ్గరగా ఉన్న దేశం ఏదని అడిగితే మాల్దీవులు. దీని రాజధాని ఏంటండి అని అడిగితే మాలే. మాల్దీవుల రాజధాని మాలే. ఇక్కడ ఉందండి ఇది మాల్దీవులు. మాల్దీవుల రాజధాని మాలే. సార్ ఈ మాల్దీవులు అనే దేశాన్ని లక్షద్వీపులు అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని ఇక్కడ రెండింటినీ వేరు చేస్తున్నది ఏదని అడిగితే మినికాయ్ దీవేనండి. ఈ మినికాయ్ దీవే. మినికాయ్ దీవి ఇంపార్టెంట్ ఏంటి సార్ అని అడిగితే ఇది లక్షద్వీపులని అలాగే మాల్దీవులని వేరు చేస్తున్నది ఏదని అడిగితే మినికాయ్ దీవి. సో లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి మినికాయ్. 8 డిగ్రీల ఛానల్ దగ్గర ఉన్న అతిపెద్ద దీవి మినికాయ్. అలాగే లక్షద్వీపుల్ని మాల్దీవుల్ని వేరు చేస్తున్న దీవి ఏదని అడిగినా మినికాయ్. ఇది కన్ననూరు దీవుల్లో ఉంది. లక్షద్వీపుల్లో ఒక భాగమైన కన్ననూరు దీవుల్లో ఉంది. సార్ లక్షద్వీపుల్లో పండే అతి ప్రధానమైన అతి ముఖ్యమైన పంట ఏంటి అని అడిగితే ఇక్కడ పండే అతి ప్రధానమైన అతి ముఖ్యమైన పంట కొబ్బరి పంట ఎక్కువగా పండుతుందండి. లక్షద్వీపుల్లో పండే ప్రధాన పంట కొబ్బరి. అలాగే లక్షద్వీపుల్లో నివసిస్తున్న ప్రతి 100 మందిలో 99% మంది ముస్లిం వర్గానికి చెందిన వారే. ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఇది. సో భారతదేశంలోనే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీపులు. లక్షద్వీపుల్లో ఉన్నటువంటి ప్రతి 100 మందిలో 99% మంది, ప్రతి 100 మందిలో 99 మంది, ప్రతి 100%లో 99% మంది ఇక్కడ ఎవరు నివసిస్తున్నారని అడిగితే ఇక్కడ తెగలు ఏ షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా నివసించడం లేదండి. గిరిజన తెగలు ఆదిమ జాతులు నివసించడం లేదండి. 99% మంది ఇక్కడ ముస్లిం వర్గానికి చెందినటువంటి ముస్లిమన్స్ ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారు. అలాగే ఈ యొక్క లక్షద్వీపులకి ప్రత్యేకంగా హైకోర్టు అంటూ ఏమీ లేదండి. కానీ దీని ఏదైనా కేసును విచారించవలసి వస్తే హైకోర్టు అప్పీల్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎర్నాకుళం హైకోర్టు పరిధిలోకి వస్తాయి లక్షద్వీపులు. ఎర్నాకుళం హైకోర్టు పరిధిలోకి వస్తాయి. సో కేరళ రాష్ట్రంలో ఈ పక్కనే ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం హైకోర్టు పరిధిలోకి వస్తున్నాయి లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులకి ప్రత్యేకమైన హైకోర్టు అంటూ ఏమీ లేదండి. ఏదైనా కేసు విచారించాల్సిన సమయము పరిస్థితి వచ్చినప్పుడు ఇది పక్కనే ఉన్నటువంటి కేరళ రాష్ట్రం యొక్క హైకోర్టు అయినటువంటి ఎర్నాకుళం హైకోర్టు పరిధిలోకి రావటం జరుగుతుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం దీవుల సంఖ్య 247 దీవులు. మరి 247 దీవుల్లో తూర్పున బంగాళాఖాతంలో 204 దీవులు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనటువంటి దీవులు అండమాన్ నికోబార్ దీవులను చర్చించాం. మరి పశ్చిమాన అరేబియా సముద్రంలో 36 దీవులు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన దీవులు లక్షద్వీపులను చర్చించాం. మొత్తం 247 దీవుల్లో 204 36 దీవులు పోగా మిగిలిన 7 దీవులు ఎక్కడున్నాయని చెప్పారంటే దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉన్నాయి. దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్నా లేదా మన్నారు సింధు శాఖ అన్నా ఒకటే. ఆ మన్నారు సింధు శాఖ లేదా దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉన్నాయి.
సో ఈ దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్ లేదా మన్నార్ సింధు శాఖలో భారతదేశంలో ఉన్నటువంటి దీవులు ఎన్ని దీవులు ఉన్నాయండి? మిగిలినవి 7 దీవులు ఉన్నాయండి. భారత భూభాగానికి చెందిన దీవులు 7 దీవులు ఉన్నాయి ఇక్కడ. ఇకండి 7 దీవులు. సరే, ఇక్కడ కొంత జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అండ్ జాగ్రఫీ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడిగితే, భారతదేశానికి సముద్ర జలాలకు దగ్గరగా లేదా సమీపంలో ఉన్నటువంటి దేశం ఏదండి అని అడిగితే శ్రీలంక. భారతదేశానికి సముద్ర జలాలతో అతి దగ్గరగా లేదా అతి సమీపంలో ఉన్న దేశము శ్రీలంక. మరి అటువంటి శ్రీలంక రాజధాని, భారతదేశానికి సముద్ర జలాలకు దగ్గరగా సముద్ర జలాలకు అతి సమీపంలో ఉన్న దేశము శ్రీలంక. శ్రీలంక ప్రస్తుత రాజధాని జయవర్ధనపుర కొట్టే. జయవర్ధనపుర కొట్టే. అయితే పాత రాజధాని ఏంటని అడిగితే కొలంబో. శ్రీలంక యొక్క పాత రాజధాని కొలంబో, ప్రస్తుత రాజధాని జయవర్ధనపుర కొట్టే. అలాగే దీన్ని భారతదేశం యొక్క కన్నీటి చుక్క అని కూడా పిలుస్తారండి శ్రీలంకని. శ్రీలంకను భారతదేశం యొక్క కన్నీటి చుక్క అని పిలుస్తారు. భారతదేశం యొక్క కన్నీటి చుక్క శ్రీలంక. భారతదేశానికి సముద్ర జలాలకు దగ్గరగా ఉన్న దేశము శ్రీలంక. శ్రీలంక రాజధాని జయవర్ధనపుర కొట్టే, పాత రాజధాని కొలంబో. సార్, మరి ఇక్కడ ఈ భారతదేశాన్ని శ్రీలంకని విభజిస్తున్నవి లేదా వేరు చేస్తున్నది ఏదని అడిగితే శ్రీలంకని విభజిస్తున్నది లేదా వేరు చేస్తున్నది. సరే, ఇక్కడ భారత్ శ్రీలంకని వేరు చేస్తున్నది ఒకటి మన్నారు సింధు శాఖ, రెండు పాక్ జలసంధి, మూడు పాంబందీవి, 4 ఆడమ్స్ బ్రిడ్జ్, దీనికి మరొక పేరే రామసేతు అని పిలుస్తాం. సో మనకి రామాయణ చరిత్ర తీసుకున్నట్లయితే సీతాదేవిని లంకలో దాచిపెట్టినప్పుడు రామ లక్ష్మణుల వానరుల సహకారంతో శ్రీలంకకు వేసుకున్నటువంటి మార్గము లేదా వారధిని మనము రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తామండి. సో ఇక్కడ భారతదేశానికి శ్రీలంకని విభజిస్తున్నటువంటి సరిహద్దు ప్రాంతము, సరిహద్దు రేఖలు ఏంటని అడిగితే ఒకటి మన్నారు సింధు శాఖ, 2 పాక్ జలసంధి, అలాగే 3 పాంబందీవి, 4 ఆడమ్స్ బ్రిడ్జ్ మరియు రామసేతు. సో భారత్ శ్రీలంకను విభజిస్తున్నది. ఇందులో ఈ మన్నారు సింధు శాఖ అన్నా ఒకటే, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్నా ఒకటే. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్నా మన్నారు సింధు శాఖ అన్నా ఒకటే. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ లేదా ఈ మన్నారు సింధు శాఖలోనే మనకి దక్షిణాన 7 దీవులు విస్తరించి ఉన్నాయి. అందులో అతి ప్రధానమైన దీవి, అందులో అతి ముఖ్యమైన దీవి ఏదని అడిగితే పాంబందీవి. అందులో అతి ప్రధానమైన దీవి, అందులో అతి ముఖ్యమైన దీవి పాంబందీవి. సార్, దీని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే భారతదేశంలో ఏకైక శిలా ఉపరితల దీవి, భారతదేశంలో ఏకైక శిలా ఉపరితల దీవి, భారతదేశంలో ఏకైక శిలా ఉపరితల దీవి ఏదని అడిగితే పాంబందీవిగా చెప్తారండి. మరి భారతదేశంలో ఏకైక ఉపరితల దీవి పాంబందీవి ఎందులో భాగంగా ఉందని అడిగితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ లేదా మన్నారు సింధు శాఖలో ఉంది. మరి పాంబందీవి ఏ 2 దేశాలని విభజిస్తుందని అడిగితే పైన భారతదేశాన్ని, కిందన శ్రీలంకని విభజిస్తుంది. కాబట్టి భారత్ శ్రీలంక మధ్యలో పాంబందీవి కలదు. పాంబందీవి భారత్కి శ్రీలంకకి మధ్యలో కలదు.
మరి ఇది ఎందులో ఉందని అడిగితే ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ లేదా మన్నార్ సింధు శాఖలో విస్తరించి ఉంది పాంబన్ దీవి, భారతదేశంలో ఏకైక శిలా ఉపరితల దీవి. రైట్, ఇదండి దీవి అంటే ఏంటి, పెద్ద దీవులు ఏమున్నాయి, అలాగే మొత్తం దీవులు ఎన్ని ఉన్నాయి, భారతదేశంలో తూర్పున బంగాళాఖాతంలో ఎన్ని ఉన్నాయి, పశ్చిమాన అరేబియాలో ఎన్ని ఉన్నాయి, దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్ లేదా మన్నార్ సింధు శాఖలో ఎన్ని ఉన్నాయి, అందులో ముఖ్యమైనటువంటి అండమాన్ నికోబార్ దీవుల యొక్క ప్రస్తావన ఏంటి, ఎలా ఉన్నాయి అండమాన్ నికోబార్ ఐలాండ్ చెప్పాం. తర్వాత ఇక్కడ లక్ష దీవులు లేదా లక్ష ఐలాండ్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్ లేదా మన్నార్ సింధు శాఖలో ఉన్నటువంటి ఈ పాంబన్ దీవి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన దీవుల వర్గీకరణ. అయితే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 247 దీవుల్లో కొన్ని ముఖ్యమైన దీవుల ప్రస్తావన మాత్రమే మనం డిస్కస్ చేసుకోవడం జరిగినది. మరి 247 దీవుల్లో కొన్ని ముఖ్యమైనవి అంటే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, ఈ పాంబన్ దీవుల గురించి డిస్కస్ చేస్తే మరికొన్ని ముఖ్యమైన దీవులు ఉన్నాయండి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇండియన్ ఐలాండ్స్, ఇంకా ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఏమున్నాయి ఇండియాలో, ముఖ్యమైన దీవులు ఎక్కడున్నాయి, ఐలాండ్స్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఆఫ్ ఇన్ ఇండియా ఎక్కడున్నాయి అనేది ఇప్పుడు మనం చూస్తాం. సో భారతదేశంలో కొన్ని ముఖ్యమైన దీవులు, సో భారతదేశంలో మరికొన్ని ముఖ్యమైన దీవులు, ఆల్రెడీ మనం అండమాన్ నికోబార్ దీవులు చర్చించాం, లక్షద్వీపులు చర్చించాం, అలాగే పాంబన్ దీవి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ గురించి డిస్కస్ చేస్తాం. మరికొన్ని ముఖ్యమైన దీవులు ఏంటి, ఎక్కడ ఉన్నాయి ఆ దీవులు అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు గుజరాత్ అనే రాష్ట్రాన్ని తీసుకుంటే, ఈ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన దీవులు తీసుకుంటే, సో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న కొన్ని ముఖ్యమైన దీవులు, సో ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న కొన్ని ముఖ్యమైన దీవులు, ఒకటి ఆలియాభట్ దీవి, రెండు నోరా దీవి, మూడు కారున్బార్ దీవి. చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం దీవుల ప్రస్తావన ఎంతండి, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం దీవులు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం దీవులు 247 దీవులు ఉన్నాయి. మరి 247 దీవుల్లో ముఖ్యంగా అండమాన్, లక్షద్వీపులు లాంటివి చెప్పుకోగా మరికొన్ని ముఖ్యమైన దీవులు భారతదేశంలో మరికొన్ని ముఖ్యమైన దీవుల్లో ఒకటి రాష్ట్రాల వైజ్గా చూస్తున్నా, ఒకటి ఇక్కడ గుజరాత్ రాష్ట్రాన్ని చూస్తే తర్వాత మహారాష్ట్రాన్ని డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న కొన్ని ముఖ్యమైన దీవుల్లో ఒకటి ఆలియాభట్ దీవి, రెండు నోరా దీవి, మూడు కారున్బార్ దీవి. ఈ మూడు ముఖ్యమైన దీవులు గుజరాత్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకి మహారాష్ట్రలో ఏమున్నాయి అనేది తీసుకుంటే, మహారాష్ట్రలో ఉన్నటువంటి ముఖ్యమైన దీవులు అండి. ఇక్కడ ఈ పశ్చిమాన మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన దీవులు ఏంటో చూస్తున్నాం. మరి మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన దీవుల్లో ఒకటి సాలిసెట్ దీవి. ఈ సాలిసెట్ దీవుల్లో ఉందండి మహారాష్ట్ర రాజధాని నగరమైనటువంటి ముంబై. అలాగే ఈ సాలిసెట్ దీవుల్లోనే ఉందండి ముంబై ఓడరేవి అయినటువంటి అతిపెద్ద ఓడరేవి సాలిసెట్ దీవుల్లోనే ఉంది. అలాగే రెండు ఎలిఫెంట్ దీవి, మహారాష్ట్ర ముంబైలో ఉన్నాయండి, మహారాష్ట్రలో ఉన్నటువంటి దీవుల్లో. అలాగే కరంజ్ దీవి. సో
ఈ మూడు కూడా మనకి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇవి మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన దీవులు. ఇవి ఎక్కడున్నాయి? ఇవి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవులు. సో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవులు ఆలియాబాద్ దీవి, నోరా దీవి, కారున్బార్ దీవి. మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన దీవులు సాలిసెట్ దీవి, అలాగే ఎలిఫెంట్ దీవి, కరంజ్ దీవి. నెక్స్ట్ మనకి గోవాలో ఉన్నవి. గోవాలో ఉన్నటువంటి ముఖ్యమైన దీవి ఏంటని అడిగితే అంజీ దీవి మరియు దేవార్ దీవి. సో ఈ రెండు కూడా మనకి ఏ రాష్ట్రంలో ఉన్నాయండి ఇవి అని అడిగితే గోవా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవులండి ఇవి, గోవా. అలాగే మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవులు ఏంటి అని అడిగితే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవుల ప్రస్తావన తీసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రంలోని ఒకటి బక్తల్ దీవి, రెండు సెయింట్ మేరీ దీవి, సెయింట్ మేరీ. సో ఇవి ఎక్కడున్నాయండి? ఇవి మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన దీవుల ప్రస్తావన. అలాగే మనకి కేరళ, ఈ కేరళ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవులు ఏంటని అడిగితే వెల్లింగ్టన్ దీవి, వెల్లింగ్టన్ దీవి, మరియు వైపన్ దీవి. వైపిన్ దీవి. సో ఇవి ఎక్కడ ఉన్నాయని అడిగితే మనకి కేరళ రాష్ట్రంలో ఉన్నాయండి ఇవి. సో ఇవి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనవి. నెక్స్ట్ మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవుల ప్రస్తావన తీసుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవులు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవులు ఏర్ దీవి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవులు ఏర్ దీవి. అలాగే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన దీవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన దీవులు శ్రీహరికోట దీవి, శ్రీహరికోట. ఇది ఎక్కడుందంటే నెల్లూరులో ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఉంది. అలాగే మనకి ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవుల ప్రస్తావన తీసుకున్నట్లయితే ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవుల ప్రస్తావన తీసుకున్నట్లయితే ఒకటి వీలార్ దీవి, రెండు పిరియాకుడ్ దీవి. అలాగే మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవుల ప్రస్తావన తీసుకున్నట్లయితే ఒకటి న్యూమూర్ దీవులు, రెండు సాగర్మాలా దీవులు, సాగర్మాలా దీవులు. సరే ఇక్కడ అస్సాం చూడండి. ఇక్కడ అస్సాం రాష్ట్రంలో ఉన్న అతి ముఖ్యమైన దీవి మజులీ దీవి.
అస్సాం రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవి మజిలీ దీవి. సార్ భారతదేశంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపుల్ని కంప్లీట్ చేసుకొని భారతదేశంలో మరికొన్ని ముఖ్యమైన దీవుల గురించి తీసుకుంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దీవులు ఆలియాబర్ దీవి, అలాగే నోరా దీవి, కారున్బార్ దీవి. అలాగే మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన దీవులు సాలసెట్ దీవి, అలాగే ఎలిఫెంట్ దీవి, కరంజ్ దీవి. అలాగే గోవాలో ఉన్న ముఖ్యమైన దీవులు అంజీ దీవి, దెహవార్ దీవి. కర్ణాటకలో ఉన్న అతి ముఖ్యమైన దీవులు బక్తల్ దీవి, సెయింట్ మేరీ దీవి. కేరళలో ఉన్న అతి ముఖ్యమైన దీవులు వెల్లింగ్టన్ దీవి మరియు వైపన్ దీవి. అలాగే తమిళనాడులో ఉన్న అతి ముఖ్యమైన దీవి ఏర్ దీవి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి ముఖ్యమైన దీవి శ్రీహరికోట దీవి, నెల్లూరు జిల్లాలో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఒడిశాలో ఉన్న అతి ముఖ్యమైన దీవుల్లో ఒకటి వేలార్ దీవి, 2 పిరియాకుడ్ దీవి. అలాగే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఒకటి న్యూమూర్ దీవులు, 2 సాగరమాల దీవులు. చివరిగా మనకి అస్సాం రాష్ట్రంలో ఉన్న అతి ముఖ్యమైన దీవి మజులీ దీవి. సో భారతదేశంలో ఇలా మొత్తం 247 దీవులుంటే అందులో అండమాన్ నికోబార్ దీవుల గురించి డిస్కస్ చేసాం, లక్షద్వీపుల గురించి డిస్కస్ చేసాం. దాంతోపాటు భారతదేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఐలాండ్స్ లేదా కొన్ని ముఖ్యమైనటువంటి దీవుల ప్రస్తావన కూడా మనం డిస్కస్ చేయడం జరిగినది. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి మజులీ దీవి అనే దీవి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే శ్రీహరికోట దీవి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే వేలార్ ఐలాండ్ గురించి లేదా వేలార్ దీవి గురించి 3 దీవుల యొక్క ప్రాధాన్యత ఉందండి. ఈ 3 దీవుల మీద చాలా రెగ్యులర్గా ప్రశ్న అడిగేటువంటి సందర్భం ఉంది కాబట్టి సపరేట్గా ఈ 3 దీవుల గురించి ఒకసారి మనం డిస్కస్ చేస్తాము. సో ఈ మజిలీ దీవిని తీసుకుంటే మజిలీ దీవి అనే దీవి ఎక్కడ ఉందండి అని అడిగితే ఇది అస్సాం రాష్ట్రంలో ఉందండి. ఇక్కడ అస్సాం. మరి ఈ మజిలీ దీవి అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది పైన ఉంది. బ్రహ్మపుత్ర నదిపై. సో అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపైన ఉన్నటువంటి మజిలీ దీవి యొక్క ప్రాధాన్యత ఏంటంటే భారతదేశంలోని మిక్కిలి ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి. భారతదేశంలోని మిక్కిలి ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి. అతిపెద్ద నది ఆధారిత దీవి మజిలీ. సో ప్రపంచంలోని మరియు భారతదేశంలోనే అతిపెద్ద నది ఆధారిత అంటే ఇండియా అండ్ వరల్డ్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్. ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి ఏదని అడిగితే మనకి ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి మజిలీ. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే అస్సాం. ఏ నది పైన ఉందని అడిగితే బ్రహ్మపుత్ర నది పైన ఉంది. దీన్ని నేను 3rd యూనిట్లో 3వ యూనిట్ అయినటువంటి భారతదేశం యొక్క నదీ వ్యవస్థ అనే కాన్సెప్ట్లో మళ్ళీ దీని గురించి డీటెయిల్గా డెప్త్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మజిలీ దీవిని 2016వ సంవత్సరంలో అస్సాం రాష్ట్రంలో ఒక ద్వీప జిల్లాగా గుర్తింపు పొందినది. దీనికి ఒక జిల్లా హోదాని, జిల్లా ప్రతిపత్తిని ఇస్తూ ఇది ఒక దీవి జిల్లా లేదా ద్వీప జిల్లాగా గుర్తింపు పొందినది మజిలీ దీవి. అస్సాం రాష్ట్రంలో ఒక దీవి జిల్లా లేదా ద్వీప జిల్లాగా గుర్తింపు పొందింది మజిలీ. ఎక్కడ అని అడిగితే అస్సాం. ఏ నది పైన అంటే బ్రహ్మపుత్ర నది పైన. ఏ దీవి అని అడిగితే మజిలీ దీవి. దీని గురించి ఇంకా మనం నదీ వ్యవస్థ అనే కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాను.
నెక్స్ట్ మనకి శ్రీహరికోట దీవి. శ్రీహరికోట దీవి ఇది శ్రీహరికోట దీవి ఇది మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలోని పులికాటు సరస్సులో కలదు. పులికాటు సరస్సులో కలదు. చూడండి, ఇక్కడ నెల్లూరు జిల్లా పులికాటు సరస్సు అంటే ఇక్కడ వస్తుందండి. ఇలా నెల్లూరు జిల్లాలోని పులికాటు సరస్సులో కలదు. ఇక్కడ ఉంది. సో శ్రీహరికోట దీవి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని పులికాటు సరస్సులో ఉందండి శ్రీహరికోట దీవి. అయితే దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, దీవి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఇస్రో యొక్క తదుపరి కేంద్రమైనటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇక్కడ ఉందండి. షార్ అంటాం దాన్నే, షార్ అంతరిక్ష పరిశోధనా కేంద్రము. షార్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఉందండి ఇక్కడ. ఎక్కడ? ఈ శ్రీహరికోట దీవి నెల్లూరు జిల్లాలో పులికాటు సరస్సులో ఈ దీవిలో షార్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఉంది. సార్, ఇస్రో అంటే అర్థం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడిగితే బెంగళూరులో ఉందండి. భారతదేశ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉందంటే బెంగళూరు. దీన్నే మనం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం. ఇస్రో అంటాం తెలుగులో. దీన్నే మనం ఏమంటామండి? ఇస్రో అని పిలుస్తాం. ఈ ఇస్రో అన్న, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్న, భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రము అన్న ఒకటే. దీని యొక్క ప్రధాన కార్యాలయము కర్ణాటక రాజధాని అయినటువంటి బెంగళూరులో ఉంది. కర్ణాటక రాజధాని అయినటువంటి బెంగళూరులో ఉందండి ఇక్కడ. మరి ఆ అంతరిక్ష పరిశోధనా కేంద్రం యొక్క తదుపరి కేంద్రము ఈ షార్. మరి షార్ అనే పరిశోధనా కేంద్రానికి ఎందుకు వచ్చిందంటే ఈ ఇస్రోకి మొట్టమొదటిగా చైర్మన్గా పనిచేసిన వ్యక్తి లేదా శాస్త్రవేత్త ఎవరని అడిగితే విక్రమ్ సారాభాయ్ ఇస్రో ఫస్ట్ చైర్మన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మొట్టమొదటి చైర్మన్గా పనిచేసిన ఈ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా భారతదేశంలో ఎక్కడ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ప్రవేశపెట్టారంటే కేరళ. ఇక్కడ కేరళ రాష్ట్రంలోని తుంబా అనేటువంటి ప్రాంతంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని పెట్టారు. ఈయనకి గుర్తింపుగా విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందని అడిగితే ఇది కేరళ రాష్ట్రంలోని తుంబా అనే ప్రాంతంలో ఉందండి. ఇస్రోకి మొట్టమొదటి చైర్మన్గా పనిచేస్తారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ చైర్మన్గా పిలుస్తాం ఈయన్ని. అలా కాకుండా ఇదే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లేదా ఇస్రోకి ఎక్కువ కాలం చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే సతీష్ ధావన్. ఇస్రోకి ఎక్కువ కాలం చైర్మన్గా పనిచేసిన వ్యక్తి సతీష్ ధావన్. ఇస్రోకి మొట్టమొదటిగా చైర్మన్గా పనిచేసిన వ్యక్తి విక్రమ్ సారాభాయ్. వీళ్ళిద్దరూ కూడా చరిత్రలో పేరుగాంచినటువంటి వ్యక్తులు. అందుకని ఈయన పేరు మీదుగా ఇక్కడ మనకి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంగా కేరళ రాష్ట్రంలోని తుంబా అనే గ్రామంలో ప్రారంభించగా ఎక్కువ కాలం పనిచేసినటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ పెట్టారని అడిగితే మనకి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని ఈ పులికాటు సరస్సులో శ్రీహరికోట దీవిలో పెట్టారండి. సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం అన్నా ఒకటే, షార్ అంతరిక్ష పరిశోధనా కేంద్రము అన్నా ఒకటే.
ఈ సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం లేదా షార్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పులికాట్ శ్రీహరికోట దీవుల్లో ఉంది. మరి దీని ప్రాధాన్యత ఏంటి అని అంటే భారతదేశంలో చిన్న తరహా, మధ్య తరహా, భారీ తరహా ఉపగ్రహాలను ప్రయోగించే ప్రధాన ప్రయోగ కేంద్రము సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రము. భారతదేశంలో చిన్న తరహా ఉపగ్రహాలు, అలాగే మధ్య తరహా ఉపగ్రహాలు, అలాగే భారీ తరహా ఉపగ్రహాలు లేదా చిన్న తరహా శాటిలైట్స్ అండ్ మధ్య తరహా శాటిలైట్స్ అండ్ భారీ తరహా శాటిలైట్స్, పెద్ద పెద్ద శాటిలైట్స్ని కానీ లేదా మిడివల్ శాటిలైట్స్ కానీ లేదా స్మాలెస్ట్ శాటిలైట్స్ని కానీ ప్రయోగించేటువంటి ప్రధాన ప్రయోగ కేంద్రం ఎక్కడుందని అడిగితే మనకి శ్రీహరికోట దీవులో ఉందండి సార్ అంతరిక్ష పరిశోధనా కేంద్రము. సో భారతదేశంలో పెద్ద పెద్ద, భారీ తరహా, అతిపెద్ద, మధ్య తరహాగా ఉన్నటువంటి ఉపగ్రహాల్ని లేదా శాటిలైట్స్ని ప్రయోగించే ప్రధాన శాటిలైట్ లాంచింగ్ ప్యాడ్ ఏదని అడిగితే సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం అండి. మరి ఎంతవరకు నిజమనేది ఒకసారి తీసుకున్నట్లయితే 2014 సెప్టెంబర్ నెలలో ఇదే సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోని PSLV-C25 అనే రాకెట్ ద్వారా మామ్ లేదా మంగళయాన్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని లేదా శాటిలైట్ని అంగారక గ్రహం మీదకి విజయవంతంగా తొలి ప్రయత్నంలోనే విజయంగా పంపించినటువంటి ప్రపంచంలో తొలి దేశం మన భారతదేశం. ఈ మార్స్ ప్లానెట్ అంగారకుడు అనే గ్రహం మీదకి లేదా కుజుడు అనే గ్రహం మీదకి తొలి ప్రయత్నంలోనే ఒక పెద్ద ఉపగ్రహాన్ని ప్రయోగించినటువంటి, విజయం సాధించినటువంటి ప్రపంచంలో తొలి దేశం మన భారతదేశం. ఈ సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచే, ఈ శ్రీహరికోట దీవులో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచే ఈ PSLV-C25 అనే రాకెట్ ద్వారా ఈ మామ్ లేదా మంగళయాన్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది 2014లో భారత ప్రభుత్వం. మరి PSLV అనగా పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని పిలుస్తామండి PSLV. మరి మామ్ అంటే మార్స్ ఆర్బిటల్ మిషన్ అంట. మామ్ అనగా మార్స్ ఆర్బిటల్ మిషన్, PSLV అనగా పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. మరి మామ్ లేదా మంగళయాన్ అనే ఉపగ్రహాన్ని PSLV-C25 అనే రాకెట్ ద్వారా ఈ శ్రీహరికోట దీవులో ఉన్నటువంటి షార్ లేదా సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి అంగారక గ్రహం మీదకి విజయవంతంగా పంపించిన ప్రపంచంలో తొలి దేశం మన భారతదేశం కావున నూతనంగా ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోటు, 2000 రూపీస్ నోటు పైన ఈ మామ్ లేదా మంగళయాన్ అనేటువంటి ముద్రణ అనేది ముద్రించడం జరిగిందండి. ఈరోజు మనకి కొత్తగా ప్రవేశపెట్టిన, భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 2000 రూపీస్ 2000 రూపాయల నోటు వెనుక భాగాన్ని ఒకసారి తిప్పి చూడండి. ఆ 2000 రూపాయల నోటు వెనుక భాగంలో మామ్ లేదా మంగళయాన్ అనేటువంటి ఒక శాటిలైట్ లేదా ఒక కంప్యూటర్ల ముద్రణ అనేది ఉంటుంది. ఎందుకు ముద్రించారని అడిగితే, ఎంతటి ఘన విజయాన్ని తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహం మీదకి ప్రయోగించాం కాబట్టి దానికి ప్రతీకగా, దానికి గుర్తింపుగా, దానికి చిహ్నంగా ఒక 2000 రూపాయల నోటు వెనుక భాగంలో ఈ మామ్ లేదా మంగళయాన్ అనేటువంటి ముద్రణని ముద్రించడం జరిగినది. సరే, ఇక్కడ కొంత జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్, ఒక కరెంట్ డేటాని, ఒక జీకేని, ఒక జనరల్ నాలెడ్జ్ విషయాన్ని ఒకసారి తీసుకుంటే, భారతదేశంలో నోట్ల రద్దు, పెద్ద తరహా లేదా భారీ తరహా నోట్ల రద్దు ఎప్పుడు జరిగిందని అడిగితే 2016 నవంబర్ 8వ తేదీన నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ రాత్రికి రాత్రి పెద్ద నోట్లని రద్దుని ప్రకటించింది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కరెంట్ అఫైర్కి అడగొచ్చు, స్టాక్గా కూడా అడగొచ్చు, ఎందుకంటే ఇప్పుడు కూడా ఇది మంచి బిట్ కాబట్టి దీని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సో పెద్ద నోట్ల రద్దు ఇటీవల ఎప్పుడు జరిగిందంటే 2016 నవంబర్ 8న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రకటించింది రాత్రికి రాత్రి.
తిరిగి వీటి స్థానంలో నూతన లేదా న్యూ నోట్స్, నూతన నోట్లను ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే అది మరుసటి రోజే 2016 నవంబర్ 9వ తేదీన కొత్త నోట్లని లేదా న్యూ నోట్స్ని ప్రవేశపెట్టింది. మన భారత ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వమే మళ్ళీ కొత్త నోట్లను భారతదేశ ప్రభుత్వం చలామణిలోకి తీసుకురావడం జరిగింది. మరి ఆ కొత్త నోట్లు ఏంటి, ఆ కొత్త నోట్లు ఏ రంగులో ఉంటాయి, ఆ కొత్త నోట్ల వెనుకాతలు ఏ ముద్రను ముద్రించారనేది ఇప్పుడు ఒకసారి చూస్తాం. సో బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లని లేదా పాత నోట్లను ఎప్పుడు రద్దు చేసిందని అంటే 2016 నవంబర్ 8వ తేదీన రద్దు చేసిందండి. 2016 నవంబర్ 8వ తేదీన. తిరిగి అదే బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడు కొత్త నోట్లను మళ్ళీ భారీ నోట్లను ప్రవేశపెట్టిందంటే 2016 నవంబర్ 9న ప్రవేశపెట్టింది. మరి ఏంటి ఆ కొత్త నోట్లు ఏంటి, న్యూ నోట్స్ ఏంటి అని అడిగితే ఒకటి 2000 రూపాయల నోట్ అండి, 2000 రూపీస్ నోట్. ఇది ఏ కలర్లో ఉంటుందంటే మెజెంటా కలర్. చాలామంది పింక్ అనుకుంటాం, ఫస్ట్ ఆప్షన్లో వాడు పింక్ ఇస్తాడు, దాన్ని కానీ చూస్ చేసుకున్నట్లయితే మనకు ప్రశ్న పోతుందండి. కానీ అది ఉండే కలర్ మెజెంటా కలర్. మరి దీని వెనుక భాగంలో ఏం ముద్రించారు సార్? మంగళయాన్. ఇందా చెప్పాను మనకి మంగళయాన్ అన్నా మామ్ అన్నా ఒకటే, మార్స్ ఆర్బిటల్ మిషన్. ఈ మార్స్ ఆర్బిటల్ మిషన్ లేదా మంగళయాన్ అనే ఉపగ్రహాన్ని దీని వెనుక భాగంలో ముద్రించారు. అలాగే 500 రూపాయల నోటు, 500 రూపీస్ న్యూ నోటుని తీసుకున్నట్లయితే ఇది స్టోన్ గ్రే కలర్లో ఉంటుంది. దీని వెనుక భాగంలో ముద్రించిన ముద్రణ ఏంటంటే షాజహాన్ ఢిల్లీలో నిర్మించినటువంటి తన కట్టడాలకు ప్రతిదిగా, కట్టడాలకు గుర్తింపుగా ఎర్రకోటని దాని వెనుక భాగంలో ముద్రించారు. అలాగే 2000 రూపాయల నోటుని తీసుకున్నట్లయితే 200 రూపీస్ న్యూ నోటుని పరిశీలిస్తే ఇది ఎల్లోవిష్ ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. మరి ఎల్లోవిష్ ఆరెంజ్లో ఉన్నటువంటి దీనికి వెనకాతలు ఏ స్తూపం అంటే అశోకుడు నిర్మించినటువంటి సాంచి స్తూపాన్ని చిహ్నంగా దీనికి వెనుక భాగంలో ముద్రించడం జరిగింది. అలాగే మనకి 100 రూపీస్ న్యూ నోట్ తీసుకుంటే, 100 రూపాయల కొత్త నోట్ తీసుకుంటే అది లెవెండర్ బ్లూ కలర్లో ఉంటుందండి. దానికి ఉండే కలర్ లెవెండర్ బ్లూ. మరి ఇందులో ఏముంటుందని అడిగితే వెనుక భాగంలో ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో తవ్వకాల్లో బయలుపడినటువంటి రాణికి వాల్, ఈ రాణికి వాల్ అనే బావి బయలుపడింది. దాన్ని ఒక పురాతన కట్టడంగా చారిత్రాత్మక గుర్తింపుగా తీసుకొని 100 రూపాయల నోటు వెనుక భాగంలో దీన్ని ముద్రించడం జరిగినది. అలాగే 50 రూపీస్ న్యూ నోట్, 50 రూపాయల కొత్త నోటును తీసుకున్నట్లయితే ఇది ఫ్లోరోసెంట్ బ్లూ. ఈ ఫ్లోరోసెంట్ బ్లూలో ఉంటుంది ఇది. దీని వెనుక భాగంలో కర్ణాటక రాష్ట్రంలోని హంపి రథాన్ని దీని వెనుక భాగంలో ముద్రించారు. హంపి అంటే శ్రీకృష్ణదేవరాయలు లాంటి విజయనగర సామ్రాజ్య రాజధాని అయినటువంటి హంపి, అక్కడ ఉన్న రథ చక్రాన్ని దీని యొక్క వెనుక భాగంలో ముద్రించడం జరిగినది. అలాగే న్యూ 20 రూపీస్ నోట్, కొత్తగా వచ్చిన 20 రూపాయల నోట్ ఏ కలర్లో ఉంటుందని అంటే గ్రీనిష్ ఎల్లో. ఈ గ్రీనిష్ ఎల్లోలో ఉన్నటువంటి 20 రూపాయల నోట్లో వెనుక భాగంలో ఏం ముద్రించారంటే రాష్ట్రకూట్ల కాలంలో రాష్ట్రకూట్లు లాంటి చరిత్రకారులు నిర్మించుకున్నటువంటి ఎల్లోరా కేవ్స్ లేదా ఎల్లోరా గుహలు అంటాం. ఈ ఎల్లోరా గుహలు లేదా ఎల్లోరా కేవ్స్ 20 రూపాయల నోటు వెనుక భాగంలో ముద్రించబడి ఉన్నాయి. అలాగే న్యూ 10 రూపీస్ నోట్, కొత్త 10 రూపాయల నోట్ ఏ కలర్లో ఉంటుందంటే చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉన్న 10 రూపాయల నోటు వెనుక భాగంలో భారత ఆర్బీఐ ప్రభుత్వం ఏం ముద్రించిందంటే ఒడిస్సా రాష్ట్రంలోని కోనార్క్ సూర్య దేవాలయంలో ఉన్న రథ చక్రాన్ని ఈ 10 రూపాయల నోటు వెనుక భాగంలో ముద్రించింది. ఇలా కొత్త నోట్లను ఎప్పుడు జారీ చేశారు, పాత నోట్లను ఎప్పుడు రద్దు చేశారు, కొత్త నోట్లని ఏ కలర్లో ఉన్నాయి, దాని వెనకాల ఏ సింబల్స్ ఉన్నాయనేది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇక్కడ విషయం ఏంటంటే మన శ్రీహరికోట దీవి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట దీవిలో చిన్న తరహా భారీ తరహా ఉపగ్రహాలను ప్రయోగించే క్రమంలో పిఎస్ఎల్వి C-25 అనే రాకెట్ ద్వారా ఈ మామ్ లేదా మంగళయాన్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన సందర్భంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ క్రోడీకరించుకున్నాము. ఇది మాకు కరెంట్ జాగ్రఫీగా కానీ, స్టాక్ జాగ్రఫీగా కానీ, స్టాక్గా జనరల్ నాలెడ్జ్గా కానీ మనకి ప్రశ్న ఏదో ఒక రూపంలో అడిగే సందర్భం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. రైట్, దీంతో మనకి భారతదేశం యొక్క ఉనికి,
అలాగే క్షేత్రీయ అమెరికా, ఇండియన్ లొకేషన్ అండ్ స్ట్రక్చర్ అనేటువంటి ఈ మొదటి యూనిట్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. ఈ భారతదేశం యొక్క ఉనికి ఏంటి, ఎలా ఉంది, ఆ క్షేత్రీయ అమెరికా స్ట్రక్చర్ ఎలా ఉంది, అందులో రాష్ట్రాలు, రాజధానులు, పెద్దవి, చిన్నవి, మొత్తం దీవులు, అలాగే ఇక్కడ ఉన్న తీర ప్రాంతాలు, మొత్తం ప్రతిదీ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అటు యూపీపీఎస్ కానీ, ఇటు ఏపీపీఎస్ కానీ, అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, మనకి ఏ రకంగా కూడా లోవర్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి హైయర్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వరకు మీరు ఏ ప్రశ్న ఇచ్చినా కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా మనం ఇక్కడ భారతదేశం యొక్క పటాన్ని వేసుకుని పట వర్గీకరణ రూపంలో మ్యాప్ ఓరియంటెడ్గా ప్రతి విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఇందులో ఈ మొదటి యూనిట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వినండి. దీని మీద బిట్స్ని నెక్స్ట్ వీడియోలో దీన్ని తయారు చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాము. దీంట్లో ఏదైనా మీకు డౌట్ ఉన్నట్టయితే మా యొక్క అరవింద్ అకాడమీ అనేటువంటి లింక్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద మాకు ఆ డౌట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ని మీకు కంప్లీట్గా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు రెక్టిఫై చేస్తామని మీకు ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.